అందరికీ నమస్కారము. ఇలా బొబ్బర్లు తీసేసుకొని ఒక 3-4 గంటలు నానబెట్టేసుకోవాలి. నానబెట్టుకుంటే ఎంత చక్కగా మస్తు లావు అయిపోయినాయి మనకు. నానిన తర్వాత 2-3 సార్లు కడిగి వాటర్ పారబోసేసి ఒక 3 గంటలు నానిన తర్వాత ఇంక నీళ్ళు పారబోసేసుకొని మనము వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత క్లాత్లో వేసుకోవాలి ఈ బొబ్బర్లను. కొంచెం తేమ ఉండంగానే ఒక చిటికెడే 1/2 కేజీకి ఈ చిటికెడు కలపాలి. మనం ఇప్పుడు ఇట్లా మనము వాటికి కలుపుతూ ఉంటే ఫుడ్ కలర్ తీసుకున్నామా లేదా అన్నట్టు ఉండాలి. అదంతా మనము ఇట్లా అంటూ ఉంటే అన్నిటికీ అంటున్నట్టుగా కొంచెం కలర్ఫుల్గా పిల్లలు నచ్చేలాగా ఇష్టపడేలాగా ఇలా ఉంటుంది. మనకు అన్నిటికీ అంటాలని ఏం లేదు. ఒకటి తెల్లగా ఒకటి కలర్ఫుల్గా కనబడితే ఇష్టంగా తింటారు పిల్లలు. ఇలా ఆయిల్ పొయ్యి మీద పెట్టేసుకొని బాగా వేడైన తర్వాత ఇంక ఇవి వేసేయాలి. అస్సలు తేమ ఉండకూడదు, మంచిగా ఆరిపోవాలి. ఆరిపోయాకనే వేసుకోవాలి. వీటితోటి ఎలాంటి భయం ఉండదు. చిల్లుతాయి, పలిగిపోతాయి, ఆయిల్లో వేయంగానే నూనె అంతా చిల్లుతుంది అనే భయం ఏముండదు. ఒక శనగలకు బఠానీలకే బాగా నూనె చిల్లుతుంది. వాటికి కొంచెం భయంగా చేసుకోవాల్సి వస్తుంది, కానీ వీటికైతే ఎలాంటి ఇబ్బంది ఉండదు. 2-3 కేజీలు అయినా వేయించేసి పోసుకోవచ్చు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. స్కూల్ బాక్స్లోకి కానీ సాయంత్రం రాగానే స్నాక్స్ లాగా కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇంకెప్పుడు ఒకటే రకం కాకుండా మనము ఇలా అన్ని రకాల గింజలతో కూడా చేసి పెట్టడం వల్ల ఈ రోజులలో పిల్లలు మోషన్ పోవడానికైతే ఎంతో కష్టపడుతూ ఉన్నారు. 2 రోజులు 3 రోజులు అయితే కానీ ఒక్కొక్క పిల్లలు వెళ్తూ ఉన్నారు. ఇంకా ఇలాంటివి చేసి పెట్టడం వల్ల ఇందులో పొట్టు ఉంటుంది కాబట్టి వాటితో తినడం వల్ల వాళ్ళకి మోషన్ కూడా ఫ్రీ ఉంటుంది. ఇంకా ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మనం అదే ఎండాకాలం అయితే ఉడకబెడితే ఎన్నైనా తినగలుగుతారు. ఈ చలికాలం వర్షాకాలం మధ్యలో సీజన్ కొంచెం ఎండను బట్టి చూసుకుంటూ ఒకసారి ఉడకబెట్టియడము, ఒకసారి ఇలా చేసుకోవడము, ఇలా రెడీ అయిన వాటిని కూడా మార్చి మళ్ళీ వాళ్ళకు బోరు కొట్టకుండా రకరకాలు చేసుకోవచ్చు. ఇలా వేయించి పోసినవి మనము రకరకాల స్నాక్స్ మళ్ళీ రెడీ చేసుకోవచ్చు. వీటికైతే తప్పనిసరి పెద్ద మంటే పెట్టాలి, చిన్న మంట అస్సలు పెట్టకూడదు. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళినా కానీ ఈ రోజులలో అయితే రోజు ఎన్నో రకాల స్నాక్స్ ఉండాలి ఇంట్లో. పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటేనే సాయంత్రం ఒక స్నాక్స్ కావాలి. స్కూల్ నుండి రాగానే పొద్దున బాక్స్ పెట్టినామంటే కొంచెం అన్నమో పెరుగన్నమో ఏదో ఒకటి పెట్టినా కానీ మళ్ళీ ఏదో ఒక స్నాక్స్ కావాలి బ్యాగులకు కూడా. ఎన్ని స్నాక్స్ అని చూసుకుంటుంటారు. అందుకే కొంచెం హెల్దీ ఫుడ్ కూడా చూసేసుకోవాలి. అన్నీ కొనుకొచ్చి మనము అన్ని కలర్ఫుల్గా కొనుకొచ్చినా కానీ పిల్లలకు కష్టంగా ఉంటుంది. ఇంకా ఇలాంటివి కొన్ని టైం దొరికినప్పుడు ఇంట్లో చేసుకోవడం వల్ల చాలా ఈజీగా అయిపోతుంది. కష్టమైన పని ఏం కాదు. మురుకులు అంటేనే కొందరికి అవి నొక్కడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా ఇవైతే ఏమున్నది, ఆరిపోయినాయి అంటే తడి లేకుండా ఆయిల్లో పోతే అవే వేగిపోతాయి. కొంచెం కలుపుకుంటూ అన్నీ ఒకేలాగా వేగేటట్టు మాడిపోకుండా చూసుకొని తీసేసుకుంటే సరిపోతుంది. మంచిగా ఇలా నొక్కితే పొడిలాగా అయిపోతాయి, గుల్లగా రెడీ అయిపోతాయి మనకు ఈ బొబ్బర్లు. ఇలా అన్నీ వేయించిన తర్వాతనైతే ఒక 5-6 ఎల్లిపాయలు పొట్టుతోటే కొట్టాలి. పొట్టు తీయకూడదు, పొట్టుతోటే నలగొట్టుకోవాలి. చితగొట్టేసుకొని ఇలా కొంచెము కారము, తగినంత సాల్టు వేసి ఎల్లిపాయలను పట్టుకొని గట్టిగా నలవాలి. నలిస్తే ఏంటంటే ఆ ఎల్లిపాయలలో ఉన్న ఫ్లేవర్ అంతా వచ్చేస్తుంది బయటికి. ఇలా అన్నిటికీ పట్టేలాగా ఉప్పు, కారము, ఎల్లిపాయ ఫ్లేవరు ఈ బొబ్బర్లకు అంతా పట్టేలాగా మంచిగా కలిపేసుకొని కొంచెం కరివేపాకు కూడా ఆయిల్లో వేయించేసి ఈ పప్పులో కలిపామంటే చాలా టేస్ట్ ఉంటుంది. హెల్దీకి మంచిది, మనకు ఈజీగా అయిపోతుంది. పిల్లలు ఇష్టంగా తింటారు, ఆరోగ్యానికి పనికొచ్చేలాగా ఉంటుంది. రోజు ఒకే రకం స్నాక్స్ అని పిల్లలు కూడా బోరుగా అనకుండా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్